ఎదుర్కొంటా ఉన్నారు. రైట్. అండ్ ఇంకొకటి, జనసేన సోషల్ మీడియాలో మీ మీద చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి, మీరు అమ్ముడిపోయారా అని చెప్పి. ఎంత ఆఫర్ చేశారు మీకు? శేషకుమారి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదండి. ఎందుకంటే నేను నా పుట్టుకే జమీందారీ పుట్టుక, నా పుట్టుకే గోల్డెన్ స్పూన్. మా తాతగారు పోలీస్ ఆఫీసర్ గా గంగరాజు నగర్ అని ఇక్కడ కాకినాడలో గంగరాజు నగర్ ఉంది. అలాగే మా ఫాదర్ ఫుడ్ కార్పొరేషన్ కాంట్రాక్టర్, నా భర్త డాక్టర్, నా కొడుకు డాక్టర్, నా కోడలు డాక్టర్. యాజ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ గా నాకు కూడా ఇండివిజువల్ ఇన్కమ్ ఉంది. నేను ఎప్పుడు కూడా నాకు వచ్చిన దాంట్లో ప్రజలకు పెట్టాలనుకున్నాను, కానీ నేను ఎప్పుడు ఎవరిని చేయి చాపి ₹1 కూడా నేను తీసుకోలేదు ఇప్పటి వరకు. నేను ఈ 15 సంవత్సరాలు మీరు అడగలేదు, వాళ్ళు ఏమైనా ఆఫర్ చేశారా? మీరు అడగలేదు. ఓకే, మీరు జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, డబ్బులు కూడా ఖర్చు పెట్టారు, పోగొట్టుకున్నారు. నాకు కూడా వ్యక్తిగతంగా ఆ విషయం తెలుసు. కానీ వాళ్ళు ఏమైనా ఆఫర్ చేశారా? అంటే డబ్బులే ఆఫర్ కాదు, ఎనీ ఆఫర్, ఎష్యూరెన్స్ ఏదైనా. నేను అన్కండిషనల్ గా జాయిన్ అయ్యానండి. నా వర్క్ చూసి, నేను కమిట్మెంట్ తో వర్క్ చేస్తాను. నా వర్క్ చూసి మీరు ఏం చేసినా కూడా బాధ్యత మీదేనండి అన్నాను. నేను అన్కండిషనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నేను పని చేయాలి అని చెప్పి జాయిన్ అవడం జరిగింది. రైట్. నేను జగన్మోహన్ రెడ్డి గారు మీతో కూడా ఏదో మాట్లాడారు. ఏం చెప్పారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించమన్నారా, లేకపోతే గీత గారినే గెలిపించండి అన్నారా? డెఫినెట్ గా ఎవరైనా కూడా గీత గారికి అండగా నిలబడి వర్క్ చేయండి అమ్మా అని చెప్పారు. ఓకే, ఖచ్చితంగా గెలిపించాలి, పిఠాపురం అన్నారు, అంతే కదా? పిఠాపురం నియోజకవర్గంలో గీత గారు సారథ్యంలో వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే గీత గారి గెలుపుకి నా సాయి శక్తిలో నేను పనిచేస్తాను. రైట్ అండి. ఇక ముద్రగడ పద్మనాభం గారు